నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు మోదీ గారు ఒక ఐడియాలజీతోనే పెట్టారని చెప్పి తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్ కి సంబంధించి ఆ సింధూర్ అనే పేరు ఒక ఐడియాలజీతోనే ప్రధాని మోదీ గారు ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అంటే సింధూర్ లో ఐ ఫర్ ఇండియా, ఓలో కుంకుమ వేశారు, ఇంకో ఓలో కాశ్మీర్ కి సంబంధించి కుంకుమ పువ్వు వేశారు. సో ఒక ఐడియాలజీతోనే రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ సింధూర్ అనే పేరులో. సో ఏమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా మోదీ గారనే కాదు, భద్రతా మండలి గాని, భద్రతా సలహాదారులు, అలాగే ముగ్గురు ఆర్మీ అంటే బై రోడ్ మీద యుద్ధం చేసేవాళ్ళు, నేల మీద యుద్ధం చేసేవాళ్ళు, నేవల్ సముద్రం మీద యుద్ధం చేసేవాళ్ళు, ఎయిర్ మార్షల్, ఎయిర్ ఫోర్స్. సో ఈ త్రివిధ దళాలకు సంబంధించి పైగా కూటమి ప్రభుత్వంలో కూడా ఈ త్రివిధ దళాల మీదకి ఒక చీఫ్ కూడా మళ్ళీ పెట్టింది. ఇంతకుముందు త్రివిధ దళాధిపతులకు కూడా చీఫ్ ఎవరంటే రాష్ట్రపతిగా ఉండేవారు. బట్ ఈ ముగ్గురు కూడా ఒక చీఫ్ గా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్ గా ఒక చీఫ్ గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎవరు, అనిల్ చౌహాన్ ఎవరో ఉన్నారు. సో అట్లా వీళ్ళందరితో కలిసి అసలు ఏంటి మీరు అన్నట్టు ఏ నవవధువు యొక్క సింధూరం తుడిచేశారో ఆ సింధూరాన్ని టైటిల్ గా మార్చుకొని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ తోటి ఉగ్రవాదులను కూడా హతం చేశారు. SIND అని ఉంటారు, ఆ లోగో కూడా చూడండి చేశారు. SIND అంటే ఇండియా, సింధూర్ ఓ మళ్ళీ ఆర్ ఉంది అంటే ఓ ఫర్ ఆపరేషన్ అనుకోవచ్చు. ఆర్ అంటే ఏదైతే ఉందో రెస్క్యూ టీమ్, రెస్క్యూ గానీ లేదంటే ఆ రెసిస్టెన్సీ ఎవరో చేశారు కదా, ఆపరేషన్ రెసిస్టెన్స్ వాళ్ళ మీద అటాక్ అని కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు. మీరు అన్నట్టు కాశ్మీర్ అంటే ఎంతసేపు ఈ తీవ్రవాదంతో ఒక మైండ్ లోకి చొచ్చుబడి, కానీ దాని అందాల ముందు ప్రపంచంలో ఏ అందాలు దిగదొడిపాయి. భూస్వర్గం, అది భూలోక స్వర్గం కాశ్మీర్ కదా. సో అటువంటి కాశ్మీర్ లో ఇంకోటి దాన్ని ఏమంటారు, చిన్న చిన్న మూలికలు, వనమూలికల్లో అత్యంత కాస్ట్లీ అయిన మూలిక ఏదైనా ఉందంటే అది కుంకుమ. సుగంధ ద్రవ్యాల్లో హై కాస్ట్లీయెస్ట్ సుగంధ ద్రవ్యం ఏదైనా ఉందంటే అది కుంకుమ పువ్వు. అత్యంత ఖరీదైన కుంకుమ మరలా అక్కడే పండు కాశ్మీర్ లో కదా. సో అట్లాంటిది మర్చిపోయి ఇట్లా నవవధువు ఆడవాళ్ళు సింధూరాలతో ఆడుకున్న దాన్ని జవాబు చెప్పే రీతిగా టైటిల్ పెట్టారు, అటాక్ చేశారు. నిన్న ఆ కల్నల్ ఆఫీసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి, లేడీ ఆఫీసర్ ఖురేషి ఆవిడ పేరు. ఆ ఖురేషి గారు ఏం చెప్పారు, ఆవిడ మేము ముందుగా 10 నిమిషాల ముందు కూడా హింట్ ఇచ్చాం పాకిస్తాన్ కి, ఇది హింట్ ఇచ్చి తీవ్రవాద సంస్థల మీద అటాక్ చేశారు. సరిగ్గా 1:05 అర్ధరాత్రి, ఒక 30 minutes లోనే ఫినిష్ అయిపోయిందని చెప్పేసి ఆఖరిగా మీరు అన్నట్టు జైషే మహమ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అందులో 10 మంది చనిపోయారు. ఆయన కూడా ఉన్నాడేమో అనుకున్నాడు, బట్ ఆయన లేడని తెలిసిందాకే ప్రధానికి తిరిగి వార్నింగ్ ఇస్తే ఏదో ప్రశ్న పెట్టాడు. పాకిస్తాన్ మీడియాలో మాత్రం ఆయన చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయినా కూడా మళ్ళీ వార్నింగ్ లెటర్ ఇచ్చారు సార్. ఒక్క పిల్ల బిగురది, ఒక పిల్ల అరుస్తూ ఉంటది, ఏది వీధిలోకి పులి సింహం ఏదో వస్తే దానికి తెలియదు, అది తిరిగి మనకి చంపేస్తున్నారు కూడా తెలియదు. ఒక్క పిల్లకి చిన్నదానికి కొంచెం పెద్ద కుక్క అయినా ఐడియా ఉంటది. సో అట్లాంటి మేకపోతు గాంభీర్యంతో ఉన్న స్టేట్మెంట్లు అవన్నీ. సో ఈ స్థావరాల మీద అటాక్స్ చేశారు. సుమారుగా 40 మంది చనిపోయారనే చెప్పారు ఆవిడ, కల్నల్ గారు, ఖురేషి గారు. బట్ 80 మంది చనిపోయారంట. అంటే తేలికుంటుంది దొంగలాగా అయిపోయారు, చెప్పలేరు. చనిపోయారు, ఎవరో చనిపోయారు, ఫోటోలు రిలీజ్ చేయండి, చేయలేరు. మరోవైపు పాక్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శం చేస్తుంది. సో ఏ సింధూరం అయితే తుడిపేశారో ఆ సింధూరానికి జవాబు చెప్పేలాగా ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు. ఇంతకు ముందు రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడి, మన రక్షణ మంత్రి, మేము మరలా చెప్తున్నాము, ఇది కేవలం తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే అటాక్స్ చేశాము, మాత్రమే పాకిస్తాన్ ప్రజల మీద కాదు, అమాయక ప్రజల మీద కాదు, ఆర్మీ మీద కాదు, కేవలం తీవ్రవాద స్థావరాల మీదే. తీవ్రవాదుల మీద కూడా చేసామనంటే ఆ స్థావరాల్లో నువ్వే ఉండొచ్చు, ఇంకెవడు ఉండొచ్చు. మీరు ఏ హిందువా ముస్లిం అనుకుని వచ్చి చంపారో అదే స్థావరాల్లో హిందూ ఉన్నా ముస్లిం ఎవరున్నా పోతాడు. అటువంటి స్థావరాలకి ఎవరు అట్రాక్ట్ అంటే వాళ్ళందరూ పోయారు. సో మీరు అన్నట్టు ఎవరైతే ఆ నవవధువు సింధూరం చెరిపోయిందో తను కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంటే హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే ఈ ఉగ్ర ఇక్కడి వరకు ఆపద్దు, దాన్ని ఇంకా ఇండియా ముందుకు తీసుకెళ్లి నాతోనే ఇది అంతం అవ్వాలంటూ కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాలాగా ఇంకే నవవధువు కూడా ఇట్లా ఉసూరుమని ఏడ్చే పరిస్థితి రాకూడదు. తనతోనే తన భర్తను కోల్పోయింది కాబట్టి ఇక్కడతో ఇది అంతం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సివియర్ అటాక్స్ అనేది జరగాలి. సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేశారు, అయినా బుద్ధి రాలే. దాంతో ఏమైంది, ఒక్కసారిగా మళ్ళీ
2 ఏళ్ళ వరకు ఎక్కడ వినపడలేదుగా. అవును అవును పైగా దొంగ దెబ్బ తీస్తున్నారే. ఉమ్, ఉమ్, మీరు ధైర్యం ఉంటే డైరెక్ట్ గా అటాక్ చేయండి. ఉమ్, మీరు మిలిటరీ కూడా ఏం చేస్తుంది, ఉమ్, వీళ్ళు పావులుగా వాడుకుంటుందని, మిలిటరీ చేస్తుందని వీళ్ళకి అర్థం అవ్వాలి కదా. అవును అవును జనరల్ గా చూసారా లీడర్, ఉమ్, రే నువ్వు వెళ్ళరా, నువ్వు ముందు కొట్టరా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటాడు. ఉమ్, అట్లాగా పాక్ మిలిటరీ ఏం చేస్తుంది, తీవ్రవాదులు ముందుకు పంపిస్తుంది. ఉమ్. పోతే ఆడే కదా పోతాడు. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎయిర్పోర్ట్లు బంద్ చేశారు, స్కూల్స్ ఆపేశారు, అంటే మెడికల్ ఎమర్జెన్సీని కూడా అలర్ట్ చేశారు. అసలు చూడడానికి చాలా దయానికరంగా ఉంది సార్ ఆ పరిస్థితులు చూస్తే. దయనీయ పరిస్థితి అది. ఇప్పుడు ఆ మిసైల్ చేశారు, ఉమ్, దానికి ఇప్పుడు కాదు, ఉమ్, పోఖ్రాన్ టెస్టులు చేశారు వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రధాని అయినప్పుడు. ఓకే భారతదేశం కూడా ఒక అణుదేశంగా అభివృద్ధి చెందింది అని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి ఉమ్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు మన మీద ఎన్ని ఆంక్షలు విధించినా కూడా ఉమ్, దేన్ని లెక్క చేయలేదు ఉమ్, వాజ్పేయి గారు. ఉమ్, ఇదే ఎన్డీఏ కూటమి. ఉమ్, సో అప్పుడు వాళ్ళు కూడా ఒక టెస్ట్ చేశారు అవును, పాకిస్తాన్ కూడా, అవును, మేము అవును. అణుదేశం అని. వాడు పక్క దేశం నుంచి తెచ్చుకొని అప్పు తెచ్చుకొని చేశాడు. ఉమ్, చేసి కవ్వింపు చర్యలు ఎప్పుడు ఉండేవా, కవ్వింపు చర్యలు. అవును ఇండియా మీద వేస్తే ఒక స్వాష్ అయిపోతుంటే అప్పుడు వాజ్పేయి గారు కూడా చెప్పారు, ఉమ్, మీరు మా మీద వేస్తే మాకేం ఫరక్ పడదు, ఉమ్, కాకపోతే కొంత భూభాగం మీద ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మా ప్రజలకు కూడా ఏం నష్టం జరగదు, ఉమ్, కానీ మీరు మా మీద వేసిన మరుక్షణం ఉమ్, మీరు నెక్స్ట్ మార్నింగ్ సూర్యోదయం చూడరు, ఉమ్. మీ దేశమే సూర్యోదయం చూడదు అని చెప్పాడు. సో మరి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మాక్ డ్రిల్ నియమించాలన్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసింది సార్. సో అలాగే ఇవాళ హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సో 4 గంటలకు యుద్ధ సైరన్ కూడా మోగింది. సో ఏమంటారు సార్, అంటే కేంద్రము ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చిందంటారా యుద్ధానికి? మోగింది అని అంటున్నారు కానీ కొన్ని స్థావరాల వరకు, కొన్ని సిటీస్ వరకే చేసినట్టున్నారు. ఉమ్, అన్ని రాష్ట్రాల వరకు ఇచ్చినా కూడా ఉమ్, నేనైతే అది ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఓకే అయితే ఉమ్, కేంద్రం కూడా ఉమ్, ఇది ఈ విధంగా చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెచ్చరిస్తూ వెళ్తుంది తప్ప ఉమ్, దాని వెనక ఇంకో ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది, ఓకే మనకు తెలియదు. ఓకే ఓకే అది ఇప్పుడే రివీల్ చేయరు రివీల్ చేయరు. ఇప్పుడు నైట్ 1 గంటకి అటాక్స్ చేశారంటే అవును. వెళ్ళారు కదా, తెలిసింది ఆపరేషన్ సింధూర్. అవును. లేకపోతే ఎవరు తెలిసింది? అవును. నేషనల్ మీడియాకి ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పారు, మేము ఏవి బయటికి చెప్పు, అవును మీరు కూడా అత్యుత్సాహంతో ఎక్కడ చెప్పకండి. అవును చెప్పారు. సో వాళ్ళకి అదే పిచ్చికపోతుంది, ఇంకా అరే వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు. ఉమ్, అలాగే ఉండాలి. ఉమ్, కొడితే దెబ్బ అదుర్సు కదు అంటాడు ఆయన. అవును అట్లా ఉంటేనే ఉమ్, కరెక్ట్. అందుకే ఉమ్, మనం కూడా అత్యుత్సాహం మీడియా వాళ్ళు, ఇప్పుడు ఇంతకు ముందు ఒక కల్నల్ ఆఫీసర్ కూడా ఒక ట్వీట్ చేశాడు, ఉమ్, మీరు ఎవరైనా సైరన్ మోగి యుద్ధ విమానాలు గట్రా వెళ్తే వెంటనే వీడియోలు తీసి ఇన్స్టాలో అట్లా పోస్ట్ చేయడం గట్రా చేయొద్దు, ఉమ్. కామ్ గా ఊరుకోండి, సైలెంట్ గా సో ఉండండి. ఆర్మీ చీఫ్ కూడా ఇవాళ ఒక పోస్ట్ పెట్టారు సార్, ఫిల్మ్ అభి బాకీ హే అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఖచ్చితంగా సో ముందు ఎలా ఉండబోతుంది అదే అంటారు ఇప్పుడు? చెప్తున్నాను. ఆ. అలాగే జస్ట్ స్టేట్మెంటే, ఉమ్. ఇది ట్రైలర్, గూస్ బంప్స్ మాత్రమే, ఉమ్. నెక్స్ట్ సినిమా. ఒకవేళ ప్రతి దాడి చేస్తే దానికి ఎదురు దెబ్బ కూడా మీరు చూడాల్సి వస్తుంది అంటూ కూడా మోదీ గారు చెప్పుకొచ్చారు. ఏదైనా అందుకే ఇప్పుడు ముంబై అటాక్స్ చేసినప్పుడు కూడా కర్కరే అని పేరు పోలీస్ ఫస్ట్ ఏం చేశాడు, ఉమ్, ఈ తాజ్ హోటల్ కు ఉన్న నెట్వర్క్ అంతా కట్ చేయమని చెప్పాడు. Okay. ఫోన్లు, నెట్వర్క్, ఇంటర్నెట్ అన్ని కట్ చేయమని చెప్పాడు. ఉమ్, లోపల వాళ్ళు కూర్చొని చక్కగా వీళ్ళు వచ్చారా, కమాండర్ వచ్చారా, మన చుట్టుముట్టారని తెలిసిపోతుందంట వాళ్ళకి. ఉమ్, ఉమ్, కట్ చేయడం వల్ల ఉమ్, వాడికి లోపలికి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఉమ్, సో ఇప్పుడు కూడా మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉమ్. అవి బాకీ హే Yeah. అంటే ఉంది, ముందుంది ముసలి జస్ట్ పండగ వెయిట్ అండ్ సీ అన్నట్టుగా. అని చెప్తున్నారంట. ఓకే ఓకే సార్, నమస్తే.